సో అలైన్డ్. ఇక్కడ ఈ వాల్కి నేను మొత్తం వాల్కి ఒకటేసారి డైమెన్షన్ ఎలా పెట్టాలో చూద్దాం. వాల్ ఫేసెస్ తీసుకుని ఇక్కడ పిక్ ఇండివిజువల్ రెఫరెన్స్. పిక్ ఇండివిజువల్ అంటే మనం పిక్ చేయాలంతా ఒకటిలా. ఇది నేను మాన్యువల్ ప్లేస్ చేస్తాను వాల్ టు వాల్. ఇది స్కేల్ చేంజ్ చేస్తాను నేను 1:20. సో ఓకే. సో ఇది నేను మాన్యువల్గా ప్లేస్ చేస్తాను. ఇది మామూలుగా ఒకే క్లిక్తో రావాలనుకుంటే సెలెక్ట్ చేసి క్రియేట్ సిమిలర్. ఇక్కడ పిక్ అని ఇక్కడ ఇండివిజువల్ కాకుండా ఎంటైర్ వాల్స్. సో వాల్స్ ఏంది ఈ వాల్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్తే ఓపెనింగ్స్ చేస్తాను నేను. ఇంటర్సెక్టింగ్ వాల్స్ ఒక్కటి ఆన్ చేస్తాను. సో ఇంటర్సెక్టింగ్ వాల్స్ కూడా డైమెన్షన్ ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఈ వాల్ తీసుకెళ్తే చూడండి ఒకే క్లిక్లో వచ్చేసింది ఆ డైమెన్షన్ అనేది. సో నెక్స్ట్ ఇదే నేను సెలెక్ట్ చేశాను క్రియేట్ సిమిలర్. ఈ వాల్కి సెలెక్ట్ చేశాను. సో వాల్స్ ఇంటర్సెక్టింగ్ అయ్యే కాడ తీసుకుంది అది. ఇంకో వాల్ డ్రా చేస్తాను ఒక నిమిషం. క్రియేట్ సిమిలర్, ఇంకో వాల్ డ్రా, డిలీట్, డిఐ, ఎంటైర్ వాల్స్. ఓకే. సో వాల్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో అక్కడ తీసుకుంది. కానీ నాకు ఈ విండోస్ ఓపెనింగ్స్ ఉన్నాయి. విండో కానీ ఇవన్నీ ఏంటివి ఓపెనింగ్స్ మనకు డోర్స్. సో క్రియేట్ సిమిలర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఓపెనింగ్స్కి నాకు ఇది చూడండి సెంటర్ పెట్టాను ఆప్షన్ ఫస్ట్ చూపిస్తాను రెండు. ఇప్పుడు ఈ వాల్ సెలెక్ట్ చేస్తే ఇది డిలీట్ చేస్తాను, డిఐ. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక నిమిషం అండో చేస్తాను దీనికి. సో దీనికి చూడండి, దీంట్లో ఓపెనింగ్స్ ఆన్ చేయలేదు. దీంట్లో ఆన్ చేస్తే ఓపెనింగ్స్కి సెంటర్ తీసుకుంటాను డైమెన్షన్. సో అలా కాకుండా క్రియేట్ సిమిలర్ ఆప్షన్స్లోకి వెళ్ళి నాకు ఓపెనింగ్స్ విడ్త్కి తీసుకోవాలి అది. సో ఇప్పుడు తీస్తే ఇప్పుడు చూడండి అర్థమవుతుందా? ఈ ఇంటర్సెక్షన్ తీసుకుంది, విడ్త్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ ఇంటర్సెక్టింగ్ వాల్ తీసుకుంది, ఇక్కడ ఓపెనింగ్. సో అదే నేను ప్లేస్ చేశాను క్రియేట్ సిమిలర్ ఈ వాల్కి. సో ఇక్కడ చూడండి కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇక్కడ గ్రిడ్స్ తీసుకోలేదు. గ్రిడ్స్ కూడా తీసుకోవాలంటే క్రియేట్ సిమిలర్ ఆప్షన్స్లోకి వెళ్ళి గ్రిడ్స్ కూడా ఆన్ చేసుకోండి. మన అవసరాన్ని బట్టి ఏది కావాలో అది ఆన్ చేసుకుంటే చాలు. సో చూడండి ఇప్పుడు గ్రిడ్స్కి కూడా తీసుకోండి. గ్రిడ్స్ నుండి డైమెన్షన్ వచ్చింది. ఒకవేళ ఏదన్నా మనకి దీంట్లో అవసరం లేదనుకుంటే ఎడిట్ విట్నెస్ లైన్ తీసుకొని ఈ గ్రిడ్కి తీసుకుంది కదా, క్లిక్ చేస్తే అది రిమూవ్ అవుతుంది రిఫరెన్స్. మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ తీసుకుంటుంది. సో అలా.